కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆయన చేసినటువంటి కుంభకోణం నా సామిరంగా దాన్ని ఒకసారి చూస్తే తెల్కీ స్కామ్ అనేసి ఒకటి జరిగింది. ఆ తెల్కీ స్కామ్ను కూడా తలదన్నేలాగా ఈ అలిమినేని సురేంద్రబాబు చేయడం కూడా జరిగింది. దీని మీద ఆర్బీఐ అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ అదేవిధంగా ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అప్రాక్సిమేట్లీగా 900 కోట్లు. బాబా, అసలు ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ స్టాంప్ డ్యూటీ స్కామ్లో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పాత్ర ఉంది అనేసి చాలామంది గట్టిగా చెప్తున్నారు. ఆయన కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అయిందే అంట. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆయన కంపెనీ కోసం చేసినటువంటి కుంభకోణం ఇది. ఎంత దారుణం అంటే ఇప్పటి వరకు దాని మీద తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ నాయుడు కానీ స్పందనే లేదు, స్పందించిన పాపాన పోలేదు. ఇది తప్పు కరెక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా నోరే మెదవలే. 900 కోట్లు ఏకంగా ఎంత దారుణం అంటే అసలు ఈయన చేసినటువంటి స్కామ్ను చూస్తే 1995లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి తెల్కీ కుంభకోణాన్ని తలదన్నేలా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఈ స్కామ్ని ఓ వ్యక్తి మీద తోసి ఎమ్మెల్యే తప్పించుకోవాలని చెప్పేసి కూడా చూశారు. దీని మీద ఆర్బీఐ అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ స్పష్టం చేశాడు. అదేవిధంగా ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే అసలు నిజాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఆయన నిన్న చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ స్కామ్కు సంబంధించి 40 డాక్యుమెంట్లలో 2 డాక్యుమెంట్లతోనే అప్రాక్సిమేట్గా 900 కోట్లు, మరో డాక్యుమెంట్స్తో 700 కోట్లు, ఇంకో డాక్యుమెంట్స్తో 20 కోట్లు, అంటే మొత్తం కలుపుకుంటే 1620 కోట్లు. ఇలా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ భారీగా మోసానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి అనంతపురం అదేవిధంగా బెంగళూరులో ఆఫీసులు కూడా ఉంటే కళ్యాణదుర్గంలో ఎందుకు స్టాంపులు కొనుగోలు చేసిందో చెప్పాలి. తర్వాత 2024 ఫిబ్రవరిలో 900 కోట్లు, 2025 ఫిబ్రవరిలో 700 కోట్లు రుణాలు నకిలీ పత్రాలతో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు బ్యాంకులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఆర్బీఐ పరిస్థితి ఏమిటి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలా. అదేవిధంగా ఎస్ఆర్సీ ఇన్ఫ్రాకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్ని విచారణ చేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరిందా లేదా అనేసి దర్యాప్తు కూడా చేయాలి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అలిమినేని మీ సేవా బాబు ఇద్దరు కూడా కలిసి ప్రజల ధనాన్ని దోచుకున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలా. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా నోరు విప్పాలా. లేదంటే ఈ స్కామ్లో తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి అనుమానించక తప్పదు. ఎందుకంటే ఇది ఆషామాష స్కామ్ కాదు, 1620 కోట్ల స్కామ్. దీని మీద ఆల్రెడీ అనేక మంది స్పందించడం కూడా జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలే. ఇది తప్ప ఒప్ప అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా గప్చిప్ అయిపోయింది. అసలు ఆ మీడియాలో అయితే, ఆ పచ్చ మీడియాలో అయితే ఇప్పటివరకు దీని మీద ఒక డిబేట్ కూడా లేదు, ఒక వార్త కూడా రాయలేదు. ఇదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే ఆ పచ్చ మీడియాలో ఏ విధంగా డిబేట్లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు మనకందరికి కూడా తెలిసిందే. కానీ ఇంత పెద్ద కుంభకోణం జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా పచ్చ మీడియాలో కానీ వాళ్ళ అనుబంధ ఉన్నాయి కదా, ఎవరు కూడా ఎందుకు నోరు విప్పడం లేదు. అదేవిధంగా పచ్చ మీడియాలో ఎందుకు ఈ వార్తలు రావడం లేదు, పచ్చ మీడియాలో ఎందుకు దీని మీద డిబేట్లు కొనసాగించలేదు, ఎందుకు డిబేట్లు పెట్టడం లేదో ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దీనంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది.